అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే చాలామందికి కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. మనలో చాలామందికి నిత్య పూజ ఏ విధంగా చేసుకోవాలో తెలిసే ఉంటుంది, కానీ కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళకి కొంతమందికి నిత్య పూజ ఏ విధంగా చేసుకోవాలో తెలియక ఎన్నో వీడియోస్ చూస్తూ ఉంటారు, కానీ అవన్నీ క్లారిటీగా ఉండవండి. నాకు తెలిసినంత వరకు నిత్య పూజ అనేది సులభంగా ఏ విధంగా చేసుకోవాలి, ఏ నియమాలను పాటిస్తూ ప్రతిరోజు ఇంట్లో పూజ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్దామనుకుంటున్నానండి. ఎందుకంటే నిత్య పూజ గురించి చాలా వీడియోస్ ఉన్నాయండి, కానీ నిత్య పూజ ఏ విధంగా చేసుకోవాలి, అలానే ఏ నియమాలను పాటించాలి, పూజ చేసుకునేటప్పుడు మనం తెలియక చేసే పొరపాట్లు ఏమిటి, వీటన్నింటికి సంబంధించిన వీడియో అనేది సింగిల్గా లేదండి, అన్నీ సపరేట్గా ఉన్నాయి. అందుకోసం ఈ ఒక్క వీడియోలో మీకు నిత్య పూజ గురించి పూర్తి ఐడియా అనేది వచ్చిద్దండి. అందుకోసం ఈ వీడియో నేను అప్లోడ్ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం పూర్తిగా వీడియో చూడండి, మీకు చాలా క్లారిటీ అనేది వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా నిత్య పూజ అనేది తప్పకుండా చేసుకోవాలండి. ఎందుకంటే మన ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండకుండా ఉండాలన్నా, ఇంట్లో ఎప్పుడు చికాకులు ఆందోళనలు అనేవి లేకుండా ఉండాలన్నా, అలానే మనకి ఎప్పుడు మనసు అనేది ప్రశాంతంగా ఉండాలన్నా నిత్య పూజ అనేది తప్పకుండా చేసుకోవాలండి. అయితే నిత్య పూజ చేసుకునేటప్పుడు మనం కొన్ని విషయాలను గుర్తుంచుకొని పూజ చేసుకుంటే మనకి పూజలో మంచి ఫలితం అనేది ఉంటుందండి. అలానే శుభ్రత అనేది పాటించాలండి. శుభ్రత లేని పూజ ఏమాత్రం కూడా పనికిరాదు. అలానే మనం ఎన్ని పూజలు చేసినా కూడా మనం లక్ష్మీ కటాక్షం కోసమే చేస్తూ ఉంటాము, కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే ముఖ్యంగా చేయవలసినది ఇంటిని శుభ్రంగా ఉంచుకోవటం అండి. అలానే ఇంటి గడపని ఎప్పుడూ పచ్చగా ఉండేలా చూసుకోవాలి. గడపకి చక్కగా పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టి గడప ముందు ముగ్గు అనేది తప్పకుండా వేయాలండి. ఇంటి ముందు ముగ్గు అనేది లేకుండా ఎప్పుడూ కూడా ఉండకూడదు. మన ఇంట్లో మగవాళ్ళు బయటకు వెళ్ళే ముందే మనం చక్కగా ఇంటి ముందు ముగ్గు అనేది వేసుకోవాలండి. అలానే మనం దేవుడి పటాలను శుభ్రం చేసేటప్పుడు మంగళవారం రోజు, శుక్రవారం రోజు పొరపాటున కూడా దేవుడి పటాలను శుభ్రం చేయకూడదండి. ఒకవేళ ఏవైనా పరిస్థితుల వల్ల మంగళవారం రోజు, శుక్రవారం రోజు మనం దేవుడి పటాలను శుభ్రం చేయాల్సి వస్తే శుభ్రం చేసిన నీటిని మంగళవారం రోజు, శుక్రవారం రోజు పారపోయకూడదండి. తర్వాత రోజు అంటే మంగళవారం రోజు శుభ్రం చేస్తే బుధవారం రోజు, శుక్రవారం రోజు శుభ్రం చేస్తే శనివారం రోజు ఎక్కడైనా చెట్టు మొదట్లో కానీ ఎవ్వరూ తొక్కకుండా ఉండే ప్రదేశంలో కానీ మాత్రమే పోయాలి. అలానే నిత్య పూజ చేసేటప్పుడు దేవుడి పటాలకి మనం ఈ విధంగా పూలని పెడుతూ ఉంటాం కదండి. ఈ పూలని ప్రతిరోజు కూడా ఒక కవర్లో కానీ ఒక బాక్స్లో కానీ వేసి పెట్టుకొని ఎక్కడా కూడా వేయకూడదండి. ఎవరైనా తొక్కే ప్రదేశంలో కనుక ఈ పూలని వేసినట్లయితే మనకి దోషాలు అనేది ఏర్పడతాయి, కాబట్టి పారే నీటిలో కానీ ఎక్కడైనా తొక్కకుండా ఉండే ప్రదేశంలో కానీ ఈ పూలని వేయాలండి. ఎవరైనా తొక్కే ప్రదేశంలో పొరపాటున కూడా ఈ పూలని వేయమాకండి. అలానే దేవుడి పటాల దగ్గర తప్పకుండా 2 పాత్రల్లో నీటిని ఉంచాలి. అలానే పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధం కూడా దేవుడి దగ్గర ఎప్పుడూ నిండుగా ఉండేలా చూసుకోవాలండి. అలానే అగరబత్తీలు కానీ, కర్పూరం కానీ, నూనె కానీ, అగ్గిపెట్టె కానీ ఇవన్నీ నీట్గా దేవుడి పటాల దగ్గర నీట్గా సర్దుకొని పక్కన పెట్టుకోవాలండి. అలానే ఈ విధంగా దేవుడి దగ్గర ఒక బాక్స్ అనేది చూశారు కదండి. ఈ విధంగా అన్నీ కూడా ఈ ఒక్క బాక్స్లో ఏ విధంగా సెట్ చేసుకున్నానో మీరు కూడా ఈ విధంగా ఒక బాక్స్ అనేది సెట్ చేసుకుంటే అన్నీ కూడా ఈ బాక్స్లోనే పెట్టుకోవచ్చండి. మనకి దేవుడి మందిరం కూడా చూడటానికి చాలా చక్కగా ఉంటుంది. దేవుడి దగ్గర 2 పాత్రల్లో నీళ్లు ఎందుకు పెట్టుకోవాలి అని చెప్పానంటే, ఒక పాత్రలో నీటిని ఏమో మనం దేవుడి దగ్గర పెట్టాలండి, ఇంకొక పాత్రలో నీటిని మనం ఆచమనం చేసుకునే దానికి ఉపయోగించాలి. అలానే నిత్య పూజ చేసుకునేటప్పుడు చాలామందికి ఒక సందేహం వస్తుంది. మనం ఉదయాన్నే పూజ చేసుకునేటప్పుడు ఇల్లు మొత్తం శుభ్రం చేసుకోవాలా అనే సందేహం వస్తూ ఉంటుంది కదండి. మనకి దేవుడి మందిరం అనేది సపరేట్గా ఒక రూము కనుక ఉన్నట్లయితే ఆ రూము వరకు శుభ్రం చేసుకుంటే సరిపోతుందండి. అలానే మనకి హాల్లో కానీ కిచెన్లో కానీ ఉన్నట్లయితే ఇంటి మొత్తాన్ని చక్కగా శుభ్రం చేసుకున్న తర్వాత మాత్రమే పూజ అనేది చేసుకోవటం మంచిదండి.
అలానే దేవుడి దగ్గర నీటిని ఉంచుతాం కదండి, ఆ నీటిని కూడా చెట్టు మొదట్లో కానీ పారే నీటిలో కానీ పొయ్యాలి. ఎవ్వరూ తొక్కకుండా ఉండే చోట మాత్రమే ఈ నీటిని అనేది పోసుకోవాలండి. అలానే దీపం వెలిగించేటప్పుడు దీపం ఎప్పుడూ కూడా అగ్గిపుల్లతో వెలిగించమాకండి. ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ దీపం వెలిగించండి. ఎవరైనా కూడా కొత్తగా పూజలు చేసేవాళ్ళు ఈ నియమాలన్నీ పాటిస్తూ చక్కగా పూజ చేసుకుంటే ఆ లక్ష్మీదేవి ఆశీస్సులతో మన ఇంట్లో డబ్బుకి ఎటువంటి కొరత అనేది లేకుండా ఉంటుంది. అలానే దేవుడి పటాల కింద ఈ విధంగా తప్పకుండా వస్త్రం వేసిన తర్వాత మాత్రమే మనము దేవుడి పటాలను పెట్టాలండి. అలానే దీపం వెలిగించిన తర్వాత దీపానికి తప్పకుండా గంధము కుంకుమతో చక్కగా వీడియోలో చూపిస్తున్నట్లుగా బొట్లు అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే దీపం వెలిగించిన తర్వాత ఆ దీపంలో లక్ష్మీదేవి కొలువు ఉంటుందని మనకి పండితులు చెబుతూ ఉంటారండి. అందుకోసం దీపం వెలిగించిన తర్వాత వెంటనే గంధము కుంకుమతో చక్కగా బొట్లు పెట్టి ఈ విధంగా పూలని కూడా సమర్పించాలండి. లక్ష్మీదేవికి ఈ విధంగా ఎర్రటి రెక్కమందారాలు అంటే చాలా ఇష్టమండి. అందుకోసం ప్రతిరోజు కూడా మనకి రెక్కమందారాలు దొరకవు కాబట్టి వారంలో ఒక్కరోజు లక్ష్మీదేవికి ప్రీతికరమైన శుక్రవారం రోజు ఈ విధంగా మనము రెక్కమందారాలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఆ లక్ష్మీదేవి కటాక్షం మనపై తప్పకుండా ఉంటుందండి. అలానే దీపారాధన చేసేటప్పుడు తప్పకుండా దేవుడి సామాగ్రి అనేది శుభ్రం చేసిన తర్వాత మాత్రమే దీపం అనేది వెలిగించుకోవడం అలవాటు చేసుకోవాలి. నిత్య పూజ చేసేటప్పుడు దేవుడి సామాగ్రి శుభ్రం చేసుకున్న తర్వాత దేవుడి మందిరాన్ని చక్కగా ఒక్కసారి శుభ్రం చేసుకుని చక్కగా ఈ విధంగా ప్రమిదలలో నూనె పోసుకొని ఆ తర్వాత ఒత్తు వేసి దీపం అనేది వెలిగించాలండి. ఆ తర్వాత ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత ఈ విధంగా మనము కడ్డీలతో దీపం అనేది వెలిగించుకోవాలని చెప్పాం కాబట్టి కడ్డీలతో కానీ ఏకహారతితో కానీ దీపం వెలిగించి ఆ తర్వాత ఈ విధంగా చక్కగా ధూపం అనేది వేసుకోవాలి. ధూపం లేని పూజ ఏమాత్రం పనికిరాదండి. అందుకోసం ప్రతిరోజు కూడా ఇల్లు మొత్తం కూడా ధూపం వేసుకోవటం అనేది చాలా మంచిది. ఆ తర్వాత మనం చక్కగా ఈ విధంగా హారతి అనేది ఇవ్వాలండి. హారతి ఇచ్చిన తర్వాత హారతి ప్లేట్ పైన తప్పకుండా 2 చుక్కలు నీళ్లు చల్లిన తర్వాత మాత్రమే మనం కళ్ళకి అద్దుకోవాలి. అలానే మనం ఎప్పుడైనా కూడా కొబ్బరికాయ నివేదన చేయాలనుకుంటే కొబ్బరికాయ నివేదన చేసిన తర్వాత మాత్రమే హారతి అనేది ఇవ్వాలండి. చూశారు కదండి, ఈ విధంగా చక్కగా సులభంగా మనం నిత్య పూజ అనేది చేసుకోవచ్చండి. ఈ విధంగా మీరు కూడా నీట్గా నిత్య పూజ అనేది చేసుకోండి. చూశారు కదండి, నేను చేసిన ఈ నిత్య పూజా విధానం కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు కూడా నేను ఈ విధంగా నిత్య పూజ అనేది ప్రతిరోజు చేసుకుంటానండి. మీకు నిత్య పూజలో ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అలానే దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యాన్ని ఎక్కువసేపు అలానే ఉంచకూడదండి. దీపం కొండకెక్కిన తర్వాత ఆ ప్రసాదాన్ని తీసుకొని ముందుగా మనం స్వీకరించి తర్వాత చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి పంచిపెట్టాలి. ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా నిత్య పూజ అనేది చేసుకోండి. ఆ లక్ష్మీదేవి కటాక్షంతో మన ఇంట్లో ఎప్పుడూ కూడా సిరి సంపదలకి ధనధాన్యాలకి ఎటువంటి లోటు అనేది లేకుండా ఉంటుంది. వీడియో నచ్చితే మన ఛానల్ని తప్పకుండా